పోతే ఆయనే ఇప్పుడు బాగా డల్ అయిండు. మొన్న హరీష్ వాళ్ళ తల్లి చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను. అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా, కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది, ఆరోగ్యం బాగాలేదు. డయాలిసిస్ దానికి పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు. కేసీఆర్ గారికి షుగర్ కంట్రోల్ అయితే లేదు. పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని, అదే అందుకే డయాలిసిస్ అవుతుంది. డయాలిసిస్ కాడికి అయితే పోలే ఇంకా. కానీ యూరినల్స్ల మూత్రంలో ఆయనకు ఈ మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే అని వింటాను. అది ఎంత కిడ్నీ సమస్య ఉంటే ఆ విధంగా ప్లేట్లెట్స్ అన్ని వెళ్ళిపోతాంటాయి. కానీ మొత్తానికి అయితే హెల్త్ అయితే మంచిగా లేదండి మొన్న. ఎందుకని ఆయన చూస్తే దిగ్భ్రాంతి చెందిన అందరూ ఉండే జరిగిపోయేంత దిగ్భ్రాంతి. సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము, ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి చేస్తుందంట, నన్ను అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేసినట్ట మొన్న. ఏమో ఇప్పుడు ఒకటే, ఆయనే ఎన్నడూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అనలే. కేటీఆర్ చెప్పుకుండు అని చెప్పి కేటీఆర్ ముఖ్యమంత్రి కూడా అంటుండు. ఒకసారి ఏం జరిగిందంటే, అవునా నాకేం చాదనైతే లేదా, నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు, మీరు నాతో ఎవరు సవాల్ విసురుతారో విసిరండి, ఎవరు మాట్లాడతారో మాట్లాడండి, మీకేమేం కావాలో నేను చెప్తా అని చెప్పిండు. ఛాలెంజ్ చేసిండు. ఇప్పుడు దగ్గర వాళ్ళు ఇంటర్నల్ గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరిండు అందరికి. ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ వచ్చినాయి. అవునవును. అప్పుడు నేను పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు, నాకేం చేతనైతే లేదు అన్న, నేనేం అశక్తి ఉన్నా, మీరు ఎవరైనా సవాల్ విసిరండి అని ఛాలెంజ్ చేసిండు. ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు. కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది. కేటీఆర్ ఒత్తిడి ఉన్నది, రెండోసారి ఉండే ఒత్తిడి. నేను కావాలి, నేను ఎప్పుడైతే అని ఉన్నది. కానీ ఆయనది కూడా పొరపాటే కదండి. ఆయన కుటుంబం రాదన్నాడు, బాల్ ఠాకరే ఉంటానన్నాడు, దళితుడిని ముఖ్యమంత్రి అన్నాడు. ఆయన చేసిన పొరపాట్లే ఆయన చుట్టుకుంటాయి, ఎవరు చేయలేదు. దళితుడు ఎందుకంటాను అన్నా, నువ్వు అనవసరంగా ఏ టైం ఎట్టొస్తుందో అని నేను అన్నా. మీరు అన్నారు, నేను అన్నా అవసరమా, ఎందుకు అంత అవసరం అన్న, పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా, మీరు బాల్ ఠాకరే ఉండకుండా ఉండరా తర్వాత లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలదే ఎక్కువ ప్రథమ సంఖ్య, మాది ఎంత గింతంత కులం, తీనిపై చెప్పాయి మా కులం అన్నాడా. నేను కాపలా కుక్క లెక్కుంటా, నేను ఇంటర్నల్ కూడా ఇంటర్నల్ గా అన్నాడు, బహిరంగంగా అన్నాడు, నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు. ఆయన అట్లా ఉన్నా కూడా ఏం కాకపోవు, లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు. ఈ రెండిట్లో ఏదైనా మంచిగానే ఉండు. ఈ కొడుకు కూతుర్ని తీసుకురా, వాళ్ళని తీసుకొచ్చుడే నాశనం, పంచాయతీ ఉండకపోతుండే నాశనమే కాలమే వాళ్ళతోటి. లేకపోతే జ్యోతి బస్సు ఎన్ని రోజులైతే నేను అలసిపోతానని నాకు చేతన అయితే లేదు, నాకు నడుము నొప్పి వచ్చిందని ఊరుకున్నాడు జ్యోతి బస్సు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాకు నడుము నొప్పి వచ్చింది, నేను కుర్చీలో కూర్చోలేకపోతానా, నాతోని కాదు అనే రోజు వచ్చేదానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఈయన కూడా గట్టినే ఉండు. అరే ఆల్ ఇండియాలో తెలియకలోడు అండి, ఆల్ ఇండియాలో తెలియకలలో ఆయన ఒకటి తెలియక కేసీఆర్. అటువంటి కెపాసిటీ, సంతానం మీద ఉన్న ధృతరాష్ట్రుడికి ఉన్నంత ప్రేమ, గుడ్డి ప్రేమ ఉండు, ఆ ప్రేమ జడగొట్టింది. ఇవాళ కుక్కలు చెప్పినిస్తారా, కొంగలు దొరికినా మడగా, ఇవాళ బిడ్డో దిక్కు, ఆయనకి చేత కాకుండా ఫామ్ హౌజులు ఉండు. అవును, ఇవాళ కేసీఆర్ ఇష్టపూర్వకంగానే సస్పెండ్ చేసిండా? ఇష్టపూర్వకంగా చేసినట్టు అంతేనా? ఎందుకంటే ఆయన ఏది పడితే కదా మాట్లాడాలి. ఇప్పుడు ఆయనే హరీష్ ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా లేడు, ఇరిగేషన్ మంత్రిగా లేని టైంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ చూసేది. గా కాలంలో జరిగిందని మా బాగా పైసలు తిన్నాడనే. నువ్వు చట్టబద్ధత ఎందుకు చేసినావు? ఇప్పుడు ఎదుటోడు ముందట నువ్వు బోర్ల పడేసినట్టే కదా. అప్పుడు నిన్నేం చేయాలి? ఇప్పుడు హరీష్ నువ్వు అక్కడ ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు, తిహార్ జైలు ఉన్నప్పుడు హరీష్ చాలాసార్లు వచ్చింది కదా. తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు చాలాసార్లు హరీష్ వచ్చింది కదా. నువ్వు ఎందుకు వస్తానో దొంగవు నువ్వు అని అనకపోయినావు? అప్పుడే అనాలి కదా, నువ్వు దొంగవు నువ్వెందుకు వస్తాను. అవును. హరీష్ రావు కూడా మొన్న 2014లో తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో, ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్, దగ్గర వచ్చిన ఓట్లు ఆయనకు కూడా
ఒక దశలో కేసీఆర్ ఓడిపోతారేమో అందరూ అనుకోరు. ఈ హరీష్ రావే ఒంటరి ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసిండు అని చెప్పి. లేదండి, నేను అప్పుడు ఇన్ఛార్జ్. ఏది గజ్వేల్ ఇన్ఛార్జ్, నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జ్. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ 8.5 సంవత్సరాలు ఇన్ఛార్జ్. పోటీ చేసి మళ్ళీ వచ్చిండో ఏమో మరి, పోటీ చేసిన తర్వాత వచ్చిండు. కానీ ఫస్ట్ టైం ఒంటేరు ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన స్థితిలో ఉండే. హరీష్ అన్న నేను ఇద్దరం అనుకున్నాం, అన్న పరిస్థితి మంచిగా లేదు, నేను ఇవ్వాలని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచోడు అంటాను. ఈయన అక్కడ అప్పటి వరకే ఈ వేరే నియోజకవర్గం ఆయనే సిద్దిపేట పోటీ చేస్తాం అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు. అన్న మీరు ఎక్కడ పోటీ చేసినా గెలుతారు, కానీ మీరు సిద్దిపేట చేసుకుంటే తప్పవుతుంది, మీరు పోటీ చేస్తారు నేనే అన్న ఆయనతోటి. మాకంత చనువు ఉండే. నేను 6 గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అప్పుడు సిద్దిపేట హరీష్ రావు ఉండుగా. సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు. నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను సిద్దిపేట చేస్తా అన్నాడు. సిద్దిపేట చేస్తే కరెక్ట్ కాదు, నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు, మీరు ఏ సీటు చేసినా గెలుస్తారు, కానీ నువ్వు సిద్దిపేట చేస్తే తప్పట్టుకుంటారు లోకం, మంచిది కాదు అని నేనే చెప్పిన. గజ్వేల్ ఎందుకు వచ్చిండు మళ్ళీ గజ్వేల్ అన్నాడు. అన్న నేను గజ్వేల్లో పోటీ చేస్తాను, చేయి అన్న, నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్నాడు. నేనే ఇన్ఛార్జ్ ఉంటా అని చెప్పిన. నువ్వు మెదకు చూస్తున్నా, నా సొంత కాన్స్టిట్యున్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా, నువ్వు మెదకు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పింది నాకు. చెప్పిన అట్లే చేసినాను కూడా. లాస్ట్కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్నతో నేనే చెప్పి అన్న ఒక 40,000 మందిని జమ చేయాలి మనం. సో మొత్తానికి అయితే ఇంకా అది ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగే ఉన్నాడు. ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే. మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్ ఉన్నది కదా, అవును అక్కడ, అవును, ఆ సరస్వతి టెంపుల్ దగ్గర 40,000 మందితోని మీటింగ్ పెట్టాం. మీటింగ్ పెడితే ఆయన కాళ్ళు వాసినాయి అప్పటి వరకు కేసీఆర్ తిరిగి. ఎందుకైనా ఎందుకు పిలిపించినావు రాదన్నా అని నా మీద కోపానికి వచ్చాను. పరిస్థితి మంచిగా లేదన్నా, నీ ఫామ్ హౌస్ దగ్గరకు వచ్చేటోళ్ళు 5-10 ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతమయ్యి, అరే ఇప్పుడే మందిని రానిత్తలేరు అందులోకి వాళ్ళను, మన దగ్గర రానిత్తలేరు పోలీసు వాళ్ళు, అరే ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కనిస్తారా, మన రానిస్తాడా లోపలికి? మరి 10-15 ఊళ్ళు ఉన్నాయి, అది అంతా ఉల్టా అయ్యేటట్టున్నది అంటే నువ్వు మాట్లాడినావా మీటింగ్లో అన్నాడు. నేను మాట్లాడినా, నేను కొన్ని ఇవి మాట్లాడినా ఇవి విడిచిపెట్టినా. సరస్వతి రత్నాలయం ముందు పోతే ఫామ్ హౌస్ నువ్వు మాట్లాడాల్సి ఉన్నదంటే నేనేం మాట్లాడాలంటే మీకు తెలుసన్నా, మీ మీద అపవాదు ఉన్నది 10 గ్రామాలకు. ఈ 10 గ్రామాల అపవాదే మనల్ని ఓడించేటట్టున్నది. నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్లో తాలిస్తా అన్నాడా అని మీరు చెప్పాలని చెప్పిన నేను. మీరు అన్నారు, నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే వచ్చిన ఇక్కడికి, మీరు బాధపడతానులట ఏది నా ఫామ్ హౌస్ లోపల రానియకుండా, మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు, గజ్వేల్ ప్రజానీకానికి ఎవరికి అనుమతి అవసరం లేదు, మీరు స్వేచ్ఛగా రావచ్చు, మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్తే సరిపోతుందని చెప్పిన. ఆనాడు మా బామ్మర్ చనిపోయిండు, నా కాళ్ళు గడిగిండు. మా బామ్మర్ చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా, మా బామ్మర్ చనిపోయిండు, నేను అన్నం కూడా తినలేదు, వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను. అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే. కానీ హరీష్ రావు ప్రమేయం ఎక్కడిది? ఆనాడు హరీష్ రావు ఆయన కాన్స్టిట్యూన్సీ చూసుకొని నా దగ్గరకు వచ్చేది, మీదకి ఎట్లున్నదని నన్ను అడిగేది. ఆయనే నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మెదక్ అంత ఎట్లున్నది ఈ గజ్వేలు మేము ఇద్దరం కలిసి చూసేది. గజ్వేల్ నేను చూసినా కూడా నాకు మెదక్ అంతా తిరిగేది కదా. నేను హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.